ఆనాపానసతి ధ్యానం ఏమని చెప్పాలి? ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జస్ట్ శ్వాస మీద ధ్యాసలో మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అది సూర్యనాడిలో ఉంటే మీలో ఉష్ణోగ్రత, లోపల ఉష్ణం పెరిగిపోతుంది, బాడీ హీట్ ఎక్కిపోతుంది. కానీ ఇంపార్టెంట్, మీరు డైనమిక్గా నడవడానికి, పని చేయడానికి సూర్యనాడి చాలా ఇంపార్టెంట్. చంద్రనాడి ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకున్నప్పుడు మీ సూర్యనాడి దగ్గరికి వెళ్తే మీ ఆలోచనలు వచ్చి నిద్ర పట్టదండి. ఎవరికైతే పడుకున్న సమయంలో మీరు గమనిస్తే సూర్యనాడి నుంచి చంద్రనాడికి షిఫ్ట్ అయిన తర్వాత మీరు నిద్రలోకి వెళ్ళగలుగుతారు, లేకపోతే నిద్ర పట్టదు. చాలామంది నిద్రలేమి అనే జబ్బుతో బాధపడుతుంటారు. ఎందుకంటే మీ శ్వాస ఎక్కువ సూర్యనాడిలో ఉంది. అప్పుడు కానీ మీరు ధ్యానం చేశారనుకోండి, చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది, సుషుమ్నలోకి వెళ్ళిపోతారు. చక్కగా పడుకోవాలి. నిద్రపోతే ఎంత హాయిగా నిద్ర వస్తుందంటే బెస్ట్ నిద్ర వస్తుంది. మీరు ఉదయాన్నే లేస్తారు. ఉదయాన్నే లేచినప్పుడు మీరు ఏ నాడి యాక్టివ్గా ఉండాలి? సూర్యనాడి యాక్టివ్గా ఉండాలి. అప్పుడు కానీ యాక్టివ్గా లేకపోతే మీ మలమూత్రాదులు బయటకు రావు, అసలుకి వెళ్ళలేరు. ఈ సూర్యనాడి ఏం చేస్తుందంటే వెళ్ళి మన యూరినరీ బ్లాడర్ని, మన ఇంటెస్టైన్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ యొక్క విసర్జన క్రియ చేసే విధంగా చేసేది సూర్యనాడి. సో ఈ 3 నాడులు చక్కగా ఆడుతూ ఉంటాయి, ఎప్పుడు కూడా, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. కానీ దాన్ని ఎరుకతో ఎవరైతే గమనిస్తారో మీరు మాస్టర్ అనబడతారు. ఇదే శ్వాస విద్య. హనుమంతుల వారు లక్ష్మణ మాస్టర్ గారు మూర్చిపోయారు, ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. ఆ యుద్ధంలో, రామరావణ యుద్ధంలో లక్ష్మణ స్వామి కింద పడిపోయి మూర్ఛలో ఉన్నారు. అప్పుడు ఏం చేశారు హనుమంతుల వారు? ఏ పర్వతాన్ని తీసుకొచ్చారు? దాన్నే సంజీవిని పర్వతం అని అంటారు. సంజీవిని ఔషధాన్ని తీసుకురామంటే ఆయన ఎతకలేక మొత్తం సంజీవిని పర్వతాన్నే తెచ్చేశారు ఆయన. ఈ యొక్క అర్థం తెలుసుకోవాలండి. ప్రతి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో అంతా కూడా ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఎంతో చక్కని జ్ఞానం పొందుపరిచబడింది. వాల్మీకి మహర్షి ఊరికే కథలాగా రాయలేదు. ఈ పుక్కిట పురాణాలు కావు, దానిలో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. సో లక్ష్మణ స్వామి దగ్గరికి ఈ సంజీవిని పర్వతాన్ని తీసుకురావడము అంటే ఏమిటంటే, సంజీవిని పర్వతం అంటే మన యొక్క శ్వాస మీద ధ్యాస. హనుమంతుల వారు ఈ యొక్క శ్వాస విద్యని లక్ష్మణుల వారికి అందించారు. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పారు. మూర్ఛలో ఉన్న అతను ఆయన లేచి కూర్చున్నారు. ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతారో చనిపోయేవాడు కూడా చక్కగా లేచి కూర్చుంటాడు. ఎందుకంటే ఇది మృత సంజీవిని విద్య. మృత సంజీవిని విద్య అంటే వేరేది ఏమీ లేదండి, శ్వాస మీద విద్యే, శ్వాస మీద ధ్యాసే మృత సంజీవిని విద్య. ఎవరైతే శ్వాసని జయించుకుంటారో, శ్వాస గురువుతో సాంగత్యం చేసి మనస్సును జయిస్తారో వారు ఈ ప్రపంచాన్నంతా జయించినట్టే. అలెగ్జాండర్ ద గ్రేట్ గారు మొత్తం ప్రపంచాన్ని అంతా జయించేశారు. ఎన్నో యుద్ధాల్లో చేసి మన భారతదేశంలో కూడా వచ్చి ఆ మణులు, డైమండ్స్, గోల్డ్ అన్నీ దొంగలాగా తస్కరించేసి తీసుకువెళ్తున్నారు. ఇంతకుముందు రాజులంతా దొంగలే, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు లోటే. ఇంకా దొంగతనం చేయాలని అన్ని దేశాలకు వచ్చి దొంగతనం చేసేవాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి మన భారతదేశంలో అంతా దొంగతనమే. మన కోహినూర్ డైమండ్ అక్కడ ఉంది, బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ వెళ్ళే సమయంలో బ్యాక్ వెళ్తున్నారు గ్రీక్ దేశానికి. ఆ సమయంలో ఆయనకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యులను అంతా పిలిచారు. ఎంతోమంది వైద్యులు వచ్చారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇంకా మరణ సమయం ఆసన్నమైపోయింది. మేబీ గంటలు ఉంటాయి, కొన్ని గంటల్లో ఆయన మరణించబోతున్నారు. ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచాన్నే వణికించినటువంటి గొప్ప ఈ యొక్క సామ్రాట్టు. అలాంటి ఆయన వణిగిపోతున్నాడు. మినిస్టర్స్ అందరినీ పిలిచాడు. నేను మీ అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు నేను చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. నేను ఇంకొక గంటలోనో 2 గంటల్లో చనిపోతాను. చనిపోయినప్పుడు
నా యొక్క చేతులు శవపేటికలో నుంచి బయట పెట్టండి. నేను ఏదైతే కొల్లగట్టిన ధనము, డబ్బు, బంగారము, మణులు అన్నీ కూడా ఏం చేస్తారంటే లోపల నుంచి అన్నీ తీసేయండి. తీసి నన్ను శవపేటికని ఏదైతే ఊరేగింపుగా తీసుకువెళ్తారో, శవయాత్రగా తీసుకుని వెళ్ళి దహనక్రియలు చేసే ప్లేస్కి తీసుకువెళ్తారో ఆ రోడ్డు మీద వీటినన్నీ పరచండి అని చెప్పాడనమాట. ఆ మంత్రులంతా కూడా ఏమనుకున్నారంటే ఈ అలెగ్జాండర్ ది గ్రేట్కి పిచ్చి పట్టిందేమో, మరణ సమయం ఇప్పుడు పిచ్చి వచ్చింది, ఎందుకు ఇట్లా చెప్తున్నారని అడిగారనమాట. ఓ సామ్రాట్ గారు, ఓ రాజుగారు, ఎందుకు ఇలా చెప్తున్నారు, మాకు తెలుసుకోవాలని ఉంది. ఆయన చెప్పిన విషయం గొప్ప విషయం. నా ఖాళీ చేతులు ప్రజలంతా చూసినప్పుడు వారు ఏమని తెలుసుకోవాలి అంటే నా చేతిలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకెళ్ళపోలేకపోతున్నాను మరణాంతర జీవితంలోకి. నేను ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతున్నాను. నేను బట్టలు లేకుండా పుట్టాను, ఇప్పుడు చనిపోయినప్పుడు బట్టలు కూడా ఉండవు, అన్నీ దహనక్రియలో వెళ్ళిపోతాయి, బట్టలు కూడా వెళ్ళిపోతాయి, ఏమి తీసుకెళ్ళం మనం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ సందేశాన్ని ఇచ్చారు. మంత్రులంతా అడిగారు, అది సరే ఇప్పుడు అర్థమైంది, కానీ ఈ మణులు, డైమండ్స్ అన్నీ ఎందుకు పరచాలి రోడ్డు మీద అంటే ఆయన చెప్పారు, ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు, నా ఒక్క క్షణం, ఒక్క నిమిషం నా మరణాన్ని కూడా ఆపలేవు, ఇవన్నీ కూడా వాటికంటే విలువైనది ఇంకొకటి ఉంది, ఈ సందేశం అందరికీ అందాలి అని అలెగ్జాండర్ ది గ్రేట్ గారి గొప్ప సందేశం. ఆయన మరణ సమయంలో ఎంతమందిని ప్రభావితం చేసేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారో ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్కి చప్పట్లు కొడదామండి.